జోసెఫ్ బచ్చల కూర ఉరుఫ్ రావణ్. ఇది చాలా సుపరిచితమైన పేరే. ఇన్ఫ్యాక్ట్ ఈ పేరుతో ప్రశ్న అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా ఈ వ్యక్తి నిర్వహిస్తూ ఉంటాడు. సరే, జోసెఫ్ బచ్చల కూర అనే పేరు ఉంటే ప్రాబ్లం ఏముంటుంది? ప్రాబ్లం ఏముండదు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి క్రిస్టియన్ అని తెలిసిపోతుంది జనాలకి. సో రావణ్ అని పెట్టుకున్నాడంటే కాస్త జై భీమ్ జై మీమ్ టైప్లో ఉంటుంది. సో సరే, మరి ఈ వ్యక్తి రావణాసురుడు అని పేరు పెట్టుకుంటే మరి రావణుడు చేసిన పనులు చేయాలిగా. అంటే అమ్మాయిలను ఎత్తుకరావడం, దేవతల మీద ఫైటింగ్ వెళ్ళాడు. సో ఈరోజు దేవతలు లేరు కాబట్టి కనీసం ఊర్ల మీద పడి అందరినీ కొట్టాలి, గుండాగిరి దాదాగిరి చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. మరి ఈ వ్యక్తి చేయట్లేదు. ఈ వ్యక్తి నేను ఇంటలెక్చువల్ని అని కవర్ ఫైర్ పెట్టుకొని హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నాడు. సో ఈ జోసెఫ్ బచ్చల కూర 2 రోజుల క్రితం ఒక సభలో పార్టిసిపేట్ చేశాడు. ఈ సభ ఏలూరులో జరిగింది. ఈ సభ పేరు వచ్చి దళిత క్రైస్తవ శంకారావం. అంటే ఈయన ఒకటే పార్టిసిపేట్ చేయట్లేదు లేదులేండి. చాలా మంది ఎవరైతే క్రిప్టో క్రిస్టియన్స్, అంటే క్రిస్టియన్లము మేమని బయట చెప్పుకోలేకుండా ఎవరైతే దొంగ నాటకాలు ఆడతారో వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. అందుకే ఈ సభ పేరు కూడా గమనించండి, దళిత క్రైస్తవ అంట. మరి నువ్వు దళితుడు అయితే క్రైస్తవుడి కాలేవు, క్రైస్తవుడు అయితే దళితుడు ఎట్లా అవుతారా? అంటే ఇలా నాటకాలు చూడండి ప్రేక్షకులు. ఎవరైనా క్రైస్తవానికి మారితే వాడు దళితుడు ఎందుకు అవుతాడు? రాజ్యాంగమే చెప్తుంది కాలేడని. పోని వీడు క్రైస్తవుడిగా మారితే ఇంకా దళితుడు ఎందుకు అవుతాడు? ఎందుకంటే క్రైస్తవంలో కులాలు లేవు, మతాలు లేవు, అందరూ సమానమే అని వీళ్ళు చెప్తారు. అంటే దళితుడిగా ఉండాలి, అటు క్రైస్తవుడిగా కూడా ఉండాలి. అంటే క్రైస్తవుడిగా ఉంటూ దళితులకు, అంటే ఈ అణగారిన వర్గాలకి కులాలకి ఏవైతే హక్కులు ఉంటాయో దాన్ని కూడా అనుభవించాలి. వీళ్ళకు పరలోకం మీద నమ్మకం లేదు, నిత్య జీవితం మీద నమ్మకం లేదు. అక్కడ క్రైస్తవంలో ఎవరైతే దేవుడిగా చెప్పబడ్డాడో ఎవడో కన్ఫ్యూషన్, ఏ సాధి లేదు, యెహోవా తెలియదు, పరిశుద్ధాత్మ లేదు. వాళ్ళు ఏం పీకలేరని వీళ్ళకి కన్ఫర్మ్గా తెలుసు అన్నమాట. పేరేమో జోసెఫ్ బచ్చల కూర, కానీ నామకరణం చేసుకున్నదేమో రావణాసురుడు. కానీ రావణాసురుడు చేసిన దరిద్రపు పనులు ఒకటి చేయడు. పైగా ఇంటలెక్చువల్ వేషం వేసుకొని ప్రశ్నిస్తున్నాను అనే ఒక ట్యాగ్ పెట్టుకొని అందరినీ బండబూతులు తిడతాడు. బండబూతులు తప్పించి ఈ వ్యక్తి నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదు. అండ్ ఆ మాట్లాడే విధానం కూడా ఎట్లుంటుందంటే ఆడు ఆ మూమెంట్లో అక్కడ కింద పడి చస్తాడు అన్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏలూరులో సభ జరిగిందని చెప్పాక అక్కడ చాలా మంది క్రిప్టో క్రిస్టియన్స్, అంటే మేము క్రైస్తవులు అని చెప్పుకోలేని దరిద్రులు అక్కడికి వచ్చి అక్కడ సభ చేశారు. ఆ సభలో ఈ బచ్చల కూరి మాట్లాడి పిచ్చివాగుడంతా వాగుతాడు. సో ఆ సభ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ అవుతుంది. జనసేన నాయకులే కొందరు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఈ బచ్చల కూరని అరెస్ట్ చేసి పిఠాపురానికి తీసుకెళ్లారు. సో ఈ వ్యక్తి వాగిన వాగుడేంది మనం చూడాలి. సరే, ఇంకో మాట ఇక్కడ చెప్పుకోవాలి. ఈ వ్యక్తి ఏమంటాడంటే నేను నాస్తికుడిని అని చెప్పుకుంటాడు. అరే, నువ్వు నాస్తికుడు అని చెప్పుకున్నప్పుడు నీకు క్రైస్తవ సభలో ఏం పని? నువ్వు ఏ దేవుణ్ణి నమ్మవు. నీ దృష్టిలో సనాతన ధర్మం కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియాని కానీ అన్ని పనికిరావు. మరి నువ్వు ఒక క్రైస్తవ సభలో ఏం పీకుతున్నావు? ప్రశ్న నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. క్రైస్తవ సభకెళ్ళి నువ్వు ఏం పీకుతున్నావు? అంటే హిందువులలో ఉన్న దళితులు అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నీకేం పట్టదా? వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవా? అంటే కేవలం క్రిస్టియానిటీకి మారిన ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం మాత్రమే నువ్వు పనిచేస్తావా? సో ఈ ప్రశ్నలన్నీ మనకు వస్తాయండి. సో ఈ వ్యక్తి ఆ సభలో పద్ధతిగా మాట్లాడితే బాగుండేది. ఈ ఒకడే కాదండి, జాడా శ్రవణ్ అనే ఒక వ్యక్తి కూడా పిచ్చి వాగుడంతా వాగుతాడు. ఆర్ఆర్ఆర్ గారు ఉన్నారు, రామకృష్ణరాజు గారు, ఆయన నాలిక కత్తిరిస్తాడంట. ఇక ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు. అరే, నువ్వు నా నాలిక కత్తిరియాలంటే నిచ్చెన వేసుకోవాలి, ఎందుకంటే నా పోటీగా ఉంటాడు. వీరు ఒక సభ పెట్టినప్పుడు సభకి సంబంధించిన మర్యాద ఉంటుంది, సభలో మాట్లాడే పద్ధతి ఉంటుంది. చుట్టూ ఉన్న జనాలంతా రెచ్చగొట్టి బండబూతులు తీర్తి అది సభ అంటున్నారు. ఇది సభ కాదురా, ఇది పైత్యం అంటారు. సో ఈ రావణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం విందాం. ముగ్గురు గురించి మాట్లాడండి. నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. సార్ చంద్రబాబు నాయుడు గారు,
సో ముగ్గురు గురించి మాట్లాడతాడంట. సభ పెట్టింది ఎందుకండి? దళిత క్రైస్తవ శంకరావ సభ. పొలిటిక్స్ ఎందుకు వచ్చినాయి? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సుప్రీం కోర్టుకి వెళ్ళి దళితులకు ఆ హక్కులు కావాలని ఫైట్ చేయాలి. రాజ్యాంగం ఒప్పుకోదు. సో ఇక్కడ మనకు పొలిటికల్ ఎజెండా మాత్రమే కనిపిస్తుంది. ఈ బచ్చలకూరి అవుట్ రైట్ గా జగన్ గారి పార్టీకి సపోర్ట్ చేస్తాడు. జగన్ అంటే ఇష్టం, నో ప్రాబ్లం. ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడవచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఇక జగన్ని ఇష్టపడితే ఏం చేయాలి? ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలి. ఎందుకు తిట్టాలి? దీనికి రెండు కారణాలు. ఎందుకంటే ఈ చంద్రబాబు లేకుంటే మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ పొత్తు పెట్టుకుంది సెంటర్లో. ఎవరితో? బీజేపీతో. అది ఇంకా ప్రాబ్లం వీరికి. సో వాళ్ళతో పొత్తు పెట్టుకుంది కాబట్టి వీళ్ళు కూడా శత్రువులు అయిపోయారు. ఇంకో పక్క ఫేవరెట్ జగన్ గారు ఉన్నారు. సో ప్రశ్నలు వేస్తాడంట. ఏం ప్రశ్నలు వేస్తాడో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మండలం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెల మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చకలను బట్టి మీ చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్రశ్నలు కొనుక్కుంటున్నారా? సో అక్కడ ఒక వివక్ష ఉంది అనే ఒక వదంతి ఉందండి. అక్కడ కొందరు కమ్యూనిటీ వాళ్ళు కొందరు దళితులను ఏదో సోషల్ బైకాట్ చేశారు అని. ఇది జరిగింది కూడా ఇప్పుడు కాదండి, ఇది లాస్ట్ ఇయర్ 2025 నాకు మంచిగా గుర్తుంటాయి. సో మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ క్యాండిడేట్ అంటే పొలిటికల్ గా టార్గెట్ చేయాలి. అది మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోతుంది. టార్గెట్ ఎవరిని చేయాలి? చంద్రబాబు నాయుడు చేయాలి, పవన్ కళ్యాణ్ చేయాలి. సరే, నువ్వు పొలిటికల్ వ్యక్తి అయితే టార్గెట్ చెయ్యి, కానీ బూతులు తిట్టడం ఏంటి? నోటికొచ్చిన వాగుడు వాగడం ఏంటి? సరైన పద్ధతిలో ప్రశ్నించలేరా? చాలా వాగుతాడండి, చూడండి. సెలెక్టివ్ సైలెన్స్. నేను కావాలనే మాట్లాడటం లేదు. సో వీడేమంటాడంటే సెలెక్టివ్ సైలెన్స్ అంటాడు. అరే సెలెక్టివ్ సైలెన్స్ నువ్వు చేయట్లేదా? నువ్వు కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే తిట్టి అసలు క్రైస్తవ సభలో నాస్తికుడిని చెప్పుకునే నీకు ఏం పని? నువ్వు నాస్తికుడివి, నీకేం పని? తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, తర్వాత రాధా మనోహర్ దాస్ గారిని కూడా ఇక్కడ తిడతాడండి. తిట్టి నువ్వు యేసు గురించి ఎట్లా మాట్లాడతావు అంటాడు. అరే మరి హిందూ ధర్మాన్ని, రాములనేమో నువ్వు నోటికి వచ్చింది మాట్లాడొచ్చు, అక్కడ యేసు గురించి ప్రశ్నిస్తే నీకెందుకు బాధ? ఇది సెలెక్టివ్ సైలెన్స్ కాదా? ఇది సెలెక్టివ్ రీజనింగ్ కాదా? సెలెక్టివ్ గా టార్గెటింగ్ నువ్వు చేయట్లేదా? అది వీడికి గుర్తుండదన్నమాట. వీడు ఒకరి మీద సెలెక్టివ్ టార్గెటింగ్ చేస్తున్నారా అని ఆరోపణ ఇస్తాడు. వీడు చేస్తున్నది అదే. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి? ఓవర్ యాక్షన్ చాలా ఉంటుందండి. వీడికి మ్యాటర్ ఏమి ఉండదు, సబ్జెక్ట్ ఏం తెలీదు, ఈ అరసుడే ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా కమ్యూనిస్ట్ ప్లస్ క్రిస్టియన్ ఈ రెండు కాంబినేషన్ లో ఉండేవాళ్ళు ఈ పిచ్చివాగుడే వాగుతారు. వీళ్ళకి సబ్జెక్ట్ తెలీదు. అటు క్రైస్తవ సిద్ధాంతము తెలీదు, ఇటు కమ్యూనిస్టు సిద్ధాంతం తెలీదు. బేసికల్ గా రెండు మారణ హోమాన్ని సృష్టిస్తాయి ప్రపంచంలో. ఈ రెండు మతాలు, ఒకటి నాస్తిక మతం, ఒకటి ఆస్తిక మతం, ఈ రెండు మారణ హోమాన్ని సృష్టించాయి. క్రిస్టియన్లు అనేక దేశాల మీద పడి కోట్ల మందిని చంపారు. వేరే మతాలంటే వీళ్ళకు పడదు. కమ్యూనిజం చేసింది అదే. మాకు మతం లేదంటారు కానీ జిహాదీలకి ప్లస్ ఈ క్రిస్టియన్లకి సపోర్ట్ చేస్తారు. ఇండియాకు వస్తే హిందూ ధర్మం మీద ఏకపత్రంగా ఒకటే రకమైన దాడి చేస్తారు. రాముడిని, కృష్ణుడిని నోటికి వచ్చింది చెప్తారు. సో అది కూడా మనం విద్దాం, ఇక్కడ అంతా సొల్లు ఉంటుంది, మనం ముందుకు వెళ్ళిపోదామండి. సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. సో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సెక్యులరిజం అనేది వన్ వే ఉండొద్దు, నువ్వు కేవలం హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నావు, అన్నిటి గురించి మాట్లాడని చెప్పాడు. మరి ఆ పని ఈడు చేస్తున్నాడా? ఈడు చేసేది వన్ వేనే. వీడు హిందూ ధర్మాన్ని నోటికి వచ్చింది తిడతాడు, రాముడిని, కృష్ణుడిని నోటికి వచ్చింది మాటలు మాట్లాడతాడు. పెట్టుకున్న పేరేంది? రావణ్. అంటే రాముడికి అగేన్స్ట్ గా ప్రతి నాయకుడిగా ఈడు పేరు పెట్టుకున్నాడు. ఈడు అదే పని చేస్తూ వేరేళ్ళని బ్లేమ్ చేస్తాడన్నమాట. అంటే వీడు దొంగతనం చేస్తాడు, వేరేడికి దొంగతనం చేయొద్దని నీతులు చెప్తాడు. వీడు తిడతాడు, వేరేడిని నువ్వు తిట్టొద్దు అని ఆడికి నీతులు చెప్తాడు. ఇలా ఉంటుందన్నమాట డబుల్ స్టాండర్డ్. ఈడు డబుల్ స్టాండర్డ్ గురించి మాట్లాడడం అన్నిటికంటే పెద్ద కామెడీ అండి. పిఠాపురంలో ఒక కులవక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోపల నా కొడుకు కులవక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. చెప్పు తీసుకొని కొడకన్నారా? సో ఇట్లా నోటికి వచ్చింది మాట్లాడతాడు. అఫ్ కోర్స్ ఈ చెప్పు తీసుకొని కొట్టడం అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడంటాడు. దీనికి సంబంధించి ఒక్కడేంటి
వర్గాలను చెప్పొద్దు, పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణ్. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు, మొత్తం మాల కూడా వస్తుంది. అంతే, ఇదంతా పొలిటికల్ పాస్చరింగ్ అండి. దీనిలో పెద్ద పీకేదేం ఉండదు ఈడు. ఎందుకంటే ఈడు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో వీడియోలలో మొత్తం గ్యాస్ లైటింగ్ తప్పించి ఏ మ్యాటర్ ఉండదు. వీడికి ఏ సబ్జెక్టు తెలియదు. అటు హిందూ ధర్మం తెలియదు, ఇటు క్రిస్టియానిటీ తెలియదు. వీడు కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాడు. ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా వీడికి తెలియదు. ఎందుకంటే బేసిక్గా కమ్యూనిస్ట్ సిద్ధాంతమే మానసిక రోగం. దాడులు చేయడం, చంపడం తప్పించి కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో పెద్ద పెట్టిందేం లేదు. ఎందుకంటే స్టాలిన్ కానీ మావో గారి పీకింది అదే. కోట్ల మందిని చంపి అది రివల్యూషన్ అన్నారు. వాడు మాత్రం దోసుక తిన్నాడు జనాల్ని. తనకి అగేన్స్ట్గా నోరెత్తితే చంపేశారు. ఈడొచ్చి పెద్ద పీకుడు గంగాగా ఏదో మాట్లాడుతున్నాడు. అది వాడు. సో మనం ముందుకెళ్ళిపోదాం. వీడు హిందూ ధర్మం గురించి ఏ పిచ్చివాగుడు వాగాడో అది చూద్దాం. మళ్ళీ ఇదే పిచ్చివాగుడు వాడు క్రిస్టియానిటీ మీద దేని మీద మాట్లాడండి, ఇస్లాం మీద కూడా మాట్లాడు. ఏం చేస్తున్నారు మన క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పి అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత సో అలా అంటే ఎలా ఉంటుంది అంటే జస్టిఫై చేస్తున్నాడు వీడు. అంటే అన్ని మాటలు మాట్లాడి అలా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనంట, అరే రావణ్ నువ్వు వెదవరా, అలా అంటే ఎలా ఉంటుంది? అంటే హిందూ ధర్మాన్ని నోటికి వచ్చింది తిడుతూనే ఉన్నాడు. మళ్ళీ అలా అంటే ఎలా ఉంటుంది? మరి అలాంటి మాటలే కదా మాట్లాడుతున్నారు రాధా మనోహర్ దాస్ కానీ వేరెవరైనా కానీ. ఒరే కన్వర్షన్లు జరుగుతున్నాయి, ఇది మన దేశానికి మంచిది కాదు అని చాలా మంది ఫైట్ చేస్తుంటే వీడికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీడు క్రిస్టియన్. మళ్ళీ నేను క్రిస్టియన్ జోసెఫ్ బచ్చల కూడా నా పేరుని చెప్పుకోడు. వీడు రావణ్ నేను కమ్యూనిస్ట్ని అని చెప్పుకుంటాడు. మరి రావణాసురుడు చేసిన దౌర్భాగ్యపు పనులు చేయాలి కదరా నువ్వు. గ్రేపులు చేయాలి, స్త్రీలను ఎత్తుకెళ్ళాలి, పొద్దున్న లేస్తే మందు కొట్టాలి, రోడ్ల మీద పడి గొడవలు చేయాలి. రావణాసురుడు చేసింది అదే, నువ్వు చేయాలి కదా. అది చేయకుండా మాకేం రా నీతులు చెప్తున్నావు నువ్వు. ఎందుకంటే ఏం మాట్లాడతాడు? రాజ్యంలో తరిగించుకొని రాముడు అని చెప్పినట్టు ఎలా ఉంటది? అంటే రాముడు తరిమించుకున్నాడంట, అడవులలో తిరిగాడంట. ఇవన్నీ మళ్ళీ తిట్లు కావండి. ఇదంతా ఇంటలెక్చువలిజం. అలాని ఎక్కడుంది రామాయణంలో? అసలు ఇలాంటి ఎదవల్ గురించి మనం వీడియో చేస్తున్నామంటే మనం ఇన్సల్ట్గా ఫీల్ అవుతామండి. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ తెలియదండి. వీడు చేసే వీడియోలలో బూతులు తిట్లు తప్పించి ఏముండవు. పనికి రాని సన్నాసిడు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అందరికంటే పనికి మాలిన సన్నాసి ఎవడన్నా ఉండాలంటే ఈడే. ఈయనంత సన్నాసి ఉండడు. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్తాను చేపించిన ఈ రోజు. ఇది వీడు రాముడికి ఇచ్చిన రెస్పెక్ట్. మళ్ళీ మాలాంటి హిందువులు కానీ ఇంకెవరన్నా కానీ క్రిస్టియానిటీ మీద ప్రశ్న చేస్తే వీడికి ఎక్కడ లేని మాట పుడుతుంది. అంటే వీడు బండబుద్ధులు తిట్టొచ్చు వేరే వాళ్ళు ప్రశ్నించొద్దు. మళ్ళీ వీడి ఛానల్ పేరేంది ప్రశ్న. వీడు ప్రశ్న లేడు, బూతులే తిడతాడు. ఇలాంటి ఒక్క ప్రశ్న ఉండదు. ఈయనలాంటి సన్నాసి ఇంకోడు ఉన్నాడు ప్రకాష్ రాజ్ అని, జస్ట్ ఆస్కింగ్ అంటాడు, బండబుద్ధులు తిడతాడు. మళ్ళీ ఎవరిని తిడతాడు? కేవలం హిందూ ధర్మాన్ని, హిందువులు మాత్రమే తిడతాడు. అదే వేరేళ్ళు వచ్చి వీడిని ప్రశ్నిస్తే నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు అంటాడు. అంటే ఎంత పనికి మాలిన సన్నాసులు అంటే, వాడు ఏ తప్పులైతే చేస్తాడో వాడు చేసుకుంటూ వేరొన్ని నువ్వు చేస్తున్నావు ఇదని అదే తప్పుల్ని వేరేళ్ళ మీద ఇస్తాడు. ఇంకా చూడండి, రాజ్యంలో అని చెప్పండి తరిగించుకొని అడవిలో అడుగు తిని అడవిలలో రాముడు అడుగు తిన్నాడు. అరే రామాయణం చదివారా సన్నాసి? ఎప్పుడన్నా పోనీ రామాయణాన్ని చదవలేదురా నువ్వు, బైబిల్ని కూడా చదవలేదు, కనీసం రాజ్యాంగాన్ని చదివావారా? ప్రశ్నించడానికి బూతులు తిట్టడానికి తేడా తెలియని సన్నాసివి నువ్వు. నువ్వేం వీడియోలు చేస్తావురా? ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? యూ డోంట్ నో ద సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చనింగ్ అండ్ అబ్యూసింగ్. ఆ తేడా తెలియదు నువ్వు. పనికి మాలిన సన్నాసివి నువ్వు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావు, సభలలో నోటికొచ్చింది మాట్లాడతావు, అరెస్ట్ అయితే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తావు. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్య అగ్ని ప్రవేశం చేస్తారని చెప్పని రోడ్డు మీద అడగా నా పడక. ఇది వీడి ఇంటలెక్చువలిజం అన్నమాట. వీడు వేరే వాళ్ళకి పేర్లు పెడతాడు. నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు. అరే నువ్వు చేసేది ఒకసారి చూసుకోరా. నీ వీడియో నువ్వు వీడియో రికార్డింగ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తావు కదా, ఆ వీడియోని ఒకసారి చూసుకో. అది చూసుకుంటే నీ చెప్పుతో నువ్వే కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరి మీద నువ్వు బ్లేమ్ చేస్తున్నావో అవన్నీ నువ్వు చేస్తున్నావు. వేరే వాళ్ళని ఏవైతే పేర్లు పెడుతున్నావు ఆ బూతులు నువ్వు తిడుతున్నావు. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చేయలాగారు మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా పడక. అది వీడి ఇంటలెక్చువలిజం. మరి వీడు ఏ గ్రంథాలు చదువుకున్నాడో, వీడికి ఏం నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదండి. హిందూయిజమా బొక్క ఇదన్నమాట. హిందూయిజమా బొక్క. అరే నువ్వు కమ్యూనిస్టువా లేకుంటే గొర్రెవా చెప్పరా? నువ్వు ఏంది?
నువ్వు కమ్యూనిస్టువా లేకుంటే క్రిస్టియన్వా అదన్నా చెప్పుకో కనీసం. నువ్వు క్రిస్టియన్ అయితే జోసెఫ్ బచ్చలకూర అని పేరు పెట్టుకో, నేను క్రిస్టియన్ అని డిక్లేర్ చేయి. అంత దమ్ము నీకు లేదు. మళ్ళీ క్రైస్తవ సభలో వెళ్ళి అక్కడ పిచ్చివాగుడు అంతా వాగుతావు. ఇదండి అరే నీ సనాతన ధర్మంలో కనిపెట్టిన వస్తువులు వాడరా మీడియా ఏర్పాటు చేస్తాం. సనాతన ధర్మంలో కనిపెట్టిన వస్తువులు వాడాలంట. ఒరే మరి క్రిస్టియానిటీలో ఏది కనిపెట్టారా? బైబిల్లో అసలు కనీసం స్కూల్కు కాలేజ్కి వెళ్ళమని ఉందా? బైబిల్లో ఏమైనా కంప్యూటర్ గురించి ఉందా? బైబిల్లో కనీసం బైకో కార్ గురించి ఉందా? గాడిదల గురించి ఉందిరా. ఇప్పుడు క్రిస్టియన్లు ఏం చేయాలి? గాడిదల మీద కూర్చొని తిరగాలి. నీకటు బైబిల్ జ్ఞానం లేదు, ఇటు హిందూ ధర్మంకి సంబంధించిన జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు. పిచ్చివాగుడంతా వాగుతావు. అరెస్ట్ చేస్తే వ్యక్తింపాడు. ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉప ముఖ్యమంత్రిని నోటికి వచ్చింది వాగుతావురా నువ్వు. వాగే అది ప్రశ్నించడం అంటావా? అసలు రాజ్యాంగం చదువుకోరా నువ్వు. ముందు ఏదో చదువుకోవడం కాదు, రాజ్యాంగం చదువుకో. ట్రాల్ చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లీగల్ గా వెళ్తాం, చట్టపరంగా వెళ్తాం, ప్రైవేట్ కంప్లైంట్లు పెడతాం. సో వీడి మీద ట్రాల్ చేసిన వాడి మీద వీడు పోలీస్ కంప్లైంట్ చేస్తాడంట. మరి వీడు పొద్దుస్తమానం చేసేది ఏంటంటే ట్రాలింగేగా. ప్రతి ఒక్కరిని ట్రాల్ చేస్తాడు వీడు. ఆడు చేసే వీడియోలో బండపోతులతో ట్రాలింగ్ తప్పించి ఏముండదు, మ్యాటర్ ఏముండదు అసలు. మళ్ళీ వీడేమంటున్నాడు, నన్ను ట్రాల్ చేసేవాడి మీద నేను పోలీస్ కేసు. వాళ్ళు పెట్టరా మరి? అదే కదా పెట్టింది. ఇప్పుడు నువ్వు బూతులు తిడుతున్నావనే కదా అరెస్ట్ చేసింది. అంటే కమ్యూనిస్టుల బ్రెయిన్ ఎంత నీచమైన స్థితిలో ఉంటుంది ప్రేక్షకులు. వాడు చేస్తున్న తప్పు వాడికి అర్థం కాదు, అంత బ్రెయిన్ వాష్ ఉంటారు వీళ్ళు. కొందరు అంటుంటారు కమ్యూనిస్టుల బ్రెయిన్ వాషింగ్ అంటే, అరే కమ్యూనిస్టులకు ఫస్ట్ బ్రెయిన్ ఉండాలి కదా వాష్ చేయాలంటే. పవన్ కళ్యాణ్ మీద కూడా కంప్లైంట్లు పెడతాం. పవన్ కళ్యాణ్ ఊడొచ్చాడా? సో ఇది వీళ్ళ డబుల్ స్టాండర్డ్ అండి. వీడు ప్రశ్న అని ఛానల్ పెట్టుకున్నాడు, వీడు ప్రశ్నించిందే లేదు. బూతులు ట్రాలింగ్ తప్పించి ఏముండదు ఆ ఛానల్లో. సో మీరు ఆడి వీడియోస్ అన్ని చూడండి, ఎక్కడ కూడా ట్రాలింగ్ బూతులు తప్పించి ఆ ఛానల్లో ఏమున్నాయండి. ఛానల్ పేరేమో ప్రశ్న. మళ్ళీ వీడు అవుట్రైట్ గా కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తాడు, ముస్లిం టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తాడు, వాళ్ళతో తిరుగుతాడు, మళ్ళీ ఇంటలెక్చువల్ గురించి మాట్లాడతాడు. ఇలాంటి ఎదవల వల్లే దేశం నాశనం అయ్యేది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ప్రేక్షకులు మీరు చెప్పండి. సో ప్రేక్షకులు ఈ ప్రశ్న రావణ్ గురించి ఏం చెప్తారు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.